నమస్కారం అండి. ఈ మధ్యన మనం బాగా చూస్తున్నాం అన్నమాట. ఈ వంట నూనెల ప్రైస్ విపరీతంగా పెరిగింది. ఆ నూనె ప్యాన్ పైకి వెళ్లకుండానే భగ్గుమంటున్నాయి. డబల్ సెంచరీకి తగ్గేదే లే అన్నట్టు పరుగులు పెడుతున్నాయి. సో నాకు బాగా గుర్తు, లాస్ట్ ఇయర్ సన్ఫ్లవర్ ఆయిల్, రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ అరౌండ్ ఒక 120-130 ఎంఆర్పి ఉండేది. 95కి అమ్మేవారు సూపర్ మార్కెట్స్లో. అదే సన్ఫ్లవర్ ఆయిల్ ఇప్పుడు ఎంఆర్పి 230 ఉంటుంది, అరౌండ్ ఒక 220కి అమ్ముతున్నారు. ఇదంతా జస్ట్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 1 ఇయర్. ఆ దూకుడులో అన్నట్టు ఇట్స్ నాట్ ట్రాక్ రికార్డ్, ఆల్ టైమ్ రికార్డ్, ఆల్ ఇండియా రికార్డ్. ఇది 1 ఇయర్లో డబుల్ అవ్వడం అనేది విపరీతం అన్నమాట. సో అందుకనే చాలామందికి ఇబ్బంది పెడుతున్న సమస్య ఇది అసలు. అయితే చాలామందికి ఆశ్చర్యానికి గురి చేసే అంశం కూడా ఇది, ఎందుకు ఇంత విపరీతంగా వంట నూనెలు పెరిగాయి అని. దీని గురించి మనం ఈరోజు చూద్దాం. జనరల్గా వంట నూనెలు, కుకింగ్ ఆయిల్స్ అంటే ఏం వాడతాం ఇండియాలో? జనరల్లీ గ్రౌండ్ నట్ ఆయిల్, వేరుశనగలతో చేసే పల్లీలతో ఆయిల్ చేస్తాం, గ్రౌండ్ నట్ ఆయిల్. మస్టర్డ్ ఆయిల్ వాడతాము, గ్రౌండ్ నట్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్. ఇంకా మనం వనస్పతి వాడతాం, సోయా ఆయిల్ వాడతాం, ఇంకా సన్ఫ్లవర్ ఆయిల్ ఎక్కువగా వాడతాం. జనరల్గా ఎక్కువగా వాడేది కూడా కొంచెం తక్కువ ప్రైస్లో ఉన్న పామ్ ఆయిల్. సో ఇవి జనరల్గా మనం భారతదేశంలో ఫ్రీక్వెంట్గా ఉపయోగించే వంట నూనెలు. ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే దాదాపుగా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ప్రతి ఆయిల్ కూడా మినిమం ఒక 30% to 50% ప్రైస్ అనేది ఒక సంవత్సరంలో పెరగడం జరిగింది. ఒక 1 ఇయర్లో 30 to 50% పెరగడం అంటే టూ మచ్ అన్నమాట. జనరల్గా ఇది పెరిగిన సిచ్యువేషన్ కూడా ఎట్లా ఉంది అంటే, ఆల్రెడీ సిచ్యువేషన్ కోవిడ్ సిచ్యువేషన్ ఉంది. ప్రజల దగ్గర ఆదాయం అనేది బాగా పడిపోయింది. అటువంటి సమయంలో ఈ వంట నూనెల ప్రైస్ బాగా పెరగడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే ఏ వంట చేసుకోవాలన్నా దాదాపుగా మనకి కుకింగ్ ఆయిల్ ఎసెన్షియల్. అటువంటి ఎసెన్షియల్లో ఒక్కసారిగా పెరగడం అనేది చాలా కష్టమైన పరిస్థితి. ఇప్పుడు మనం అసలు రీజన్స్ చూద్దాం, ఎందుకు ఈ వంట నూనెల్లో ఒక్కసారిగా ఇట్లాగా పెరిగింది ప్రైజెస్ అని. చూసుకున్నట్లయితే ఫస్ట్ రీజన్ కన్జంప్షన్ బాగా పెరిగిందనమాట. అంటే వాడకం బాగా పెరుగుతూ వచ్చింది. జనరల్గా ఒకప్పుడు వంట నూనెలపైన అంతగా ఆధారపడే వాళ్ళం కాదు, కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ మనం చేసే ప్రతి వంటకి వంట నూనె ఉపయోగిస్తున్నాము. రెస్టారెంట్స్ అట్లా బాగా పెరిగింది, స్ట్రీట్ ఫుడ్స్ పెరిగినాయి. సో బేసికలీ వాడకం బాగా పెరిగింది. మరి ఆబ్వియస్లీ వాడకం పెరుగుతున్నట్లయితే ప్రైస్ ఆటోమేటిక్గా పెరుగుద్ది. ఎందుకంటే ఎక్కువ మందికి అది నెసెసరీ అయ్యింది, రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి పెరిగింది. కాబట్టి కన్సంప్షన్ పెరిగింది, దానికి అనుగుణంగా ప్రైస్ కూడా పెరిగింది. అయితే కన్సంప్షన్ ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంటుంది ముందు సంవత్సరంతో పోలిస్తే. ఈసారి ఒక్కసారిగా వాడకం పెరిగిపోయింది అని కాదు. అందుకనే మరి ప్రతి సంవత్సరం పెరుగుతున్నప్పుడు ప్రతి సంవత్సరం కొంత ప్రైస్ పెరిగితే పర్వాలే, కానీ ఈసారి విపరీతంగా పెరగడానికి ఇది ఒక కారణం కానీ ప్రధాన కారణం కాదు. ఎందుకంటే ఎప్పుడూ ఉండే రీజనే ఇది. జనరల్గా వేరే రీజన్స్ పైన మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. ఏంది అంటే డిమాండ్ అండ్ సప్లై. డిమాండ్ అండ్ సప్లై అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వంట నూనెలు, ఎడిబుల్ ఆయిల్స్ అంటాం. ఈ ఆయిల్స్కి జనరల్గా అగ్రికల్చరల్ మినిస్ట్రీ ప్రకారం డిమాండ్ ఎంత ఉంది అంటే ఒక సంవత్సరానికి 25, అంటే రఫ్లీ ఎగ్జాక్ట్ కదా, నియర్లీ 25 మిలియన్ టన్స్ డిమాండ్ ఉంది ప్రతి సంవత్సరం ఈ ఆయిల్స్కి. అయితే జనరల్గా మన డొమెస్టిక్ సప్లై అంటే భారతదేశంలో దేశీయ సప్లై ఎంత ఉంది? డొమెస్టిక్ సప్లై అంటే దాదాపుగా 8 నుంచి 10 మిలియన్ టన్నుల సప్లై మాత్రమే ఉంది. అంటే ఇక్కడ మీరు చూసారా, భారతదేశంలో ఒక సంవత్సరానికి 25 మిలియన్ టన్నుల కుకింగ్ ఆయిల్ డిమాండ్ ఉంటే దేశీయంగా మన దగ్గర సప్లై ఎంత ఉంది అంటే కేవలం 8 to 10 మిలియన్ టన్స్ మాత్రమే. అంటే ఇక్కడ డిమాండ్కి డొమెస్టిక్ సప్లైకి హ్యూజ్ గ్యాప్ ఉంది. మరి ఈ గ్యాప్ని ఫిల్ చేయాలంటే మనం ఏం చేయాలి అంటే ఆబ్వియస్లీ ఇంపోర్ట్స్ చేసుకుంటాం అన్నమాట. సో అది డిమాండ్ డొమెస్టిక్ సప్లై
సరిగ్గా లేదు. కాబట్టి ఎప్పుడైతే ఈ వ్యత్యాసం ఎక్కువగా ఉంటుందో అక్కడ ప్రైస్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనకు తెలుసు డిమాండ్ సప్లై బట్టే ప్రైజెస్ అనేది చేంజ్ అవుతుంటుందని. డిమాండ్కి సరిపడా సప్లై లేదు అంటే, తక్కువ సప్లై ఉంది ఎక్కువ డిమాండ్ ఉంది, ప్రైజెస్ ఆబ్వియస్లీ పెరుగుతాయి. సో అది ఒక రీజన్, డిమాండ్ అండ్ సప్లై. నెక్స్ట్ రీజన్ హై అమౌంట్స్ ఆఫ్ ఇంపోర్ట్స్. ఇది ఒక రీజన్, హై అమౌంట్స్ ఆఫ్ ఇంపోర్ట్స్. సో ఇప్పుడు మనం ఏమన్నాము, డిమాండ్ సప్లై ఈక్వల్గా లేదు కాబట్టి ఆ గ్యాప్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటాం, అంటే వేరే దేశాల నుంచి మనము ఆయిల్ తెచ్చుకుంటాం. ఎప్పుడైతే మనము వేరే దేశాల నుంచి ఎక్కువగా ఆయిల్ అనేది తెచ్చుకుంటున్నామో ఆబ్వియస్లీ చాలా ట్యాక్సెస్ అవన్నీ ఎక్స్ట్రా అవుతుంటాయి. ఇక్కడ ఇండియాలోనే ఆయిల్ ప్రొడ్యూస్ అవుతే ప్రైస్ కొంచెం తక్కువకి వస్తుంది. అదే వేరే దేశం నుంచి వస్తుంది అంటే దానిపైన ఇంపోర్ట్ డ్యూటీస్ పడుతుంటాయి, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఎక్కువగా పడతాయి. అవన్నీ కలిపి ఆబ్వియస్లీ ప్రైజెస్ అనేది బాగా పెరగడం జరుగుతుంది. కాబట్టి మనం హై అమౌంట్స్ ఆఫ్ ఇంపోర్ట్స్ చేసుకోవడం వల్ల కూడా ఈ ఆయిల్ ప్రైజెస్ అనేది గణనీయంగా పెరుగుతూ వస్తుంది. అన్నిటికన్నా ప్రధానంగా ఒక్కసారిగా ప్రైజెస్ పెరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఈ రీజన్ ఏంది అంటే ఇంటర్నేషనల్ ప్రైజెస్లో ఒక్కసారిగా కుకింగ్ ఆయిల్ ప్రైస్ పెరగడం అనమాట. ఒక్కసారిగా ఇంటర్నేషనల్లో బాగా పెరిగింది కుకింగ్ ఆయిల్కి ప్రైజెస్. మరి మనం దాదాపుగా 56% ఆఫ్ అవర్ ఎడిబుల్ ఆయిల్ నీడ్స్ మనము వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. కాబట్టి ఆబ్వియస్లీ ఇంటర్నేషనల్లో పెరిగితే మన దగ్గర ప్రైస్ ఆటోమేటిక్గా పెరగాల్సిందే. ఎందుకు మనం ఇంతగానం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, మనం సొంతంగా తయారు చేసుకోలేమా ఆయిల్ అని చెప్పి మీకు భావిస్తాం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఒకప్పుడు మన భారతదేశం స్వయం సమృద్ధిగానే ఉండేది ఆయిల్ ప్రొడక్షన్లో. ఇక్కడ మీరు చూడొచ్చు జనరల్గా ఇట్లాగా ఆల్మోస్ట్ ప్రతి గ్రామంలో గానుగా అంటాం దీన్ని మనం. సో ఈ విధంగా తీసుకెళ్తుంటే ఇక్కడ ఆయిల్ అనేది తయారయ్యేది. ఈ విధంగా చాలా ప్రతి ఊరిలో ఉండేవి ఇవి. సో మనం స్వయం సమృద్ధి, సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండేవాళ్ళం ఆయిల్స్లో. కాకపోతే ఈ విధంగా మనం గానుగ్గా చేసుకుంటే చాలా తక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3 కేజీలు పల్లీలు తీసుకుంటే ఈ పద్ధతి ద్వారా కేవలం అంటే జనరల్గా మనకు 1 లీటర్ లేదా 1 కేజీ ఆయిల్ మాత్రమే వస్తుంది. సో ప్రైస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ 350, 300, 400 1 లీటర్ ఉండే ప్రైస్ ఉంటుంది. సో ప్రైస్ ఎక్కువగా ఉన్నప్పటికీ ఇది ఒరిజినల్ ఉంటుంది, ప్యూర్ ఉంటుంది, ప్లస్ మన ఇండియాలోనే తయారయ్యి ఉంటుంది కాబట్టి పర్వాలేకుండా ఉండేది పరిస్థితి. అయితే ప్రభుత్వం అప్పుడు ఏం చేసిందంటే, ఈ విధంగా పరిస్థితులు ఉన్నాయి కాబట్టి తక్కువ ప్రైజెస్కే ఇంటర్నేషనల్ మార్కెట్లో ఈ ఆయిల్ తక్కువ ప్రైజెస్కే లభించేది అప్పుడులో. సో తక్కువ ప్రైస్కి లభిస్తున్న ఆయిల్ ఇంటర్నేషనల్గా ఇంపోర్ట్ చేసుకోవడానికి మక్కువ చూపింది. లార్జ్ అమౌంట్స్ ఆఫ్ కుకింగ్ ఆయిల్స్ ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. దాంతో ఈ డొమెస్టిక్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో అది కంప్లీట్లీగా ఎఫెక్ట్ అయ్యింది. చాలా వరకు మూతపడిపోయినాయి ఇవి. సో ఈ విధంగా మనం ఇంపోర్ట్స్కి ప్రయారిటీ ఇవ్వడం వలన డొమెస్టిక్ ఆయిల్ ప్రొడక్షన్ అనేది బాగా హిట్ అయింది. అయితే ఇంపోర్ట్లో అంత చీప్గా ఎట్లా దొరుకుతున్నాయి అంటే, మెషిన్ మేడ్ ఎంతవరకు ఒరిజినల్ ఉంటాయి, ఎంతవరకు దాంట్లో వాటర్ కలిసి ఉంటుంది లేదా జాగ్రీ కలిసి ఉంటుంది అవన్నీ మనం చెప్పలేం. సో ఇనీషియల్గా చాలా ఇంపోర్ట్స్ మనకి చాలా చీప్గా రావడం వల్ల షార్ట్ టర్మ్ సొల్యూషన్గా మనం ఇంపోర్ట్స్ ప్రమోట్ చేసి ఆ ప్రాసెస్ మనం ఎంచుకున్నాం అన్నమాట. సో ఈ విధంగా మనం అధికంగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. జనరల్గా ఇప్పుడు మనం పరిస్థితి చూస్తే, ఇంపోర్ట్స్ పరిస్థితి మనం మాట్లాడుకున్నట్లయితే, మన భారతదేశంలో ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ దాదాపుగా 20 మిలియన్ టన్స్ ఆఫ్ కుకింగ్ ఆయిల్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. అంటే దాని వాల్యూ దాదాపుగా 60,000 కోట్లు. అంటే ఒక సంవత్సరంలో భారతదేశం దాదాపుగా 60,000 కోట్ల విలువ గల ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. మేజర్ మనం ఆయిల్స్ ఎక్కడెక్కడి నుంచి తెచ్చుకుంటాము అంటే, మేజర్ సోర్సెస్ ఆఫ్ ఇంపోర్ట్స్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సోయాబీన్ ఆయిల్ కనుక మనం చూసినట్లయితే అర్జెంటీనా మరియు బ్రెజిల్ కంట్రీస్ నుంచి ఎక్కువగా తెచ్చుకుంటాం. పామ్ ఆయిల్ మనం చూసుకుంటే, పామ్ ఎక్కువగా ఇండోనేషియా, మలేషియా ఆ ప్రాంతాల్లో పండుద్ది. సో పామ్ ఆయిల్ని మనం ఇండోనేషియా అండ్ మలేషియా నుంచి ఎక్కువగా తెచ్చుకుంటాం. అండ్ సన్ఫ్లవర్ ఆయిల్ ఇండియాలో చాలా ఫేమస్ ఈ ఆయిల్. ఈ ఆయిల్ని మనం ఎక్కువగా ఉక్రెయిన్, అర్జెంటీనా ఈ కంట్రీస్ నుంచి ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటాం. ఏదేమైనప్పటికీ ఇక్కడ మనకు అర్థమవ్వాల్సింది ఏంటంటే, దాదాపుగా 56% ఆఫ్ ఆయిల్స్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇంటర్నేషనల్ లెవెల్లో గత సంవత్సరం
నుంచి ఈ సంవత్సరం బాగా ప్రైసెస్ పెరిగినాయి. దానివల్ల డైరెక్ట్ ప్రభావం మన పైన పడింది, ఎందుకంటే మనం ఎక్కువ ఇంపోర్ట్స్ పైన ఆధారపడుతున్నాం. సో ఇప్పుడు మనకు వచ్చే ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటి అంటే, మరి ఈ 1 ఇయర్లో ఇంటర్నేషనల్ ప్రైస్లో సడన్ రైజ్ ఎందుకు? వై సడన్ రైజ్ ఇన్ ఇంటర్నేషనల్ ప్రైజెస్ అనేది మనకు క్వశ్చన్ మనం చూడాలి. సో దీనికి ప్రధానంగా కారణాలు 4 అండి. ఇంటర్నేషనల్ ప్రైసెస్లో ఈ సంవత్సరం ప్రైసెస్ బాగా పెరగడానికి ప్రధానంగా కారణాలు 4. 1, చాలా కంట్రీస్లో, ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ లాంటి డెవలప్డ్ వెస్టర్న్ కంట్రీస్లో ఈ వంట నూనెలు ఏదైతే ఉన్నాయో, ఎడిబుల్ ఆయిల్స్ అంటే వంట నూనెలు, వీటిని ఫుడ్ నుంచి ఫ్యూయల్కి షిఫ్ట్ చేశారు. అంటే అర్థం ఏంటంటే, చాలా అక్కడ ట్రక్స్, బస్సెస్ ఈ ఫ్యూయల్తో అంటే ఈ ఆయిల్తో నడిచే టెక్నాలజీని వాళ్ళు తీసుకొచ్చారు. యుఎస్లో ఇప్పుడు కూడా చాలా బస్సెస్ సోయాబీన్ ఆయిల్తో నడుస్తుంటాయి. సో అది చాలా బెటర్ అది, ఎందుకంటే ఎన్విరాన్మెంట్కి అంత డ్యామేజ్ ఉండదు, ఆ రీజన్స్ ఉంటాయి. కాబట్టి చాలా వెస్టర్న్ కంట్రీస్లో ఈ ఎడిబుల్ ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఫుడ్ నుంచి ఫ్యూయల్ పర్పస్కి డైవర్ట్ చేయడం వల్ల ఫుడ్కి కావాల్సిన సప్లై బాగా తగ్గిపోయింది. ఎప్పుడైతే సప్లై బాగా తగ్గుద్దో ఆటోమేటిక్గా ప్రైజెస్ బాగా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది ఒక రీజన్, అంటే ఇటువంటి టెక్నాలజీ తీసుకురావడం వల్ల ఈ విధంగా ఎఫెక్ట్ వచ్చింది. సెకండ్ రీజన్ ఏంటి అంటే, ఇంటర్నేషనల్ ప్రైసెస్లో బాగా పెరగడానికి ఏంటి అంటే, ఇప్పుడు లాక్డౌన్, కోవిడ్ సిచ్యువేషన్ ఉండడం వల్ల లేబర్ షార్టేజ్ అనేది బాగా వచ్చింది. మలేషియా, ఇండోనేషియా వంటి కంట్రీస్లో ఈ లాక్డౌన్ ప్రభావం వల్ల లేబర్ షార్టేజ్ బాగా వచ్చింది. మరి ఈ ఆయిల్ తయారు చేసే మేజర్ కంట్రీస్ ఇవి కాబట్టి అక్కడ లేబర్ షార్టేజ్ రావడం వల్ల వాళ్ళు ఆ ఆయిల్ని తయారు చేయడానికి వాళ్ళకి అయ్యే కాస్ట్ ప్రైస్, తయారు చేయడానికి అయ్యే ప్రైస్ అనేది బాగా పెరిగింది. దానివల్ల ఆబ్వియస్లీ వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఎంఆర్పిని బాగా పెంచుతారు. సో ఇది ఒక కారణం, లేబర్ షార్టేజ్. 3, ఈ ఇయర్ అనేది లానినా ఇయర్ అండి. సో ఎల్నినా, లానినా అని 2 జాగ్రఫికల్ ఫినామినన్స్ ఉంటాయి. ఒకవేళ ఎవరికన్నా ఇది డౌట్ ఉంటే, లానినా అంటే ఏంటి, ఎల్నినో అంటే ఏంటి అని డౌట్ ఉంటే, మన దాంట్లోనే మా ఛానల్లో ఒక వీడియో ఉంటుంది, వాట్ ఈస్ ఎల్నినో అండ్ లానినా అని. సో ఆ వీడియోని చూస్తే క్లారిటీ వస్తుంది. సో ఈ ఇయర్ అనేది లానినా ఇయర్. ఈ లానినా ఇయర్ ఎటువంటిదంటే, ఇండియా పైన మనకి వానలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ మన అగ్రికల్చర్కి ఇది మంచిది లానినా. కాకపోతే ఈ లానినా ఇయర్ అనేది ఇండోనేషియా, మలేషియా ఇటువంటి కంట్రీస్కి ఇది చాలా బ్యాడ్ అనమాట అగ్రికల్చర్కి. సో ఇది లానినా ఇయర్ అవ్వడం వల్ల దీని ఇంపాక్ట్ ఈ పామ్ ఆయిల్, సోయా ప్రొడ్యూసింగ్ చేసిన కంట్రీస్ అయిన మలేషియా, ఇండోనేషియా పైన తీవ్ర ప్రభావం చూపింది. వాటి వల్ల అక్కడ ప్రొడక్షన్ దెబ్బతిన్నది. దాంతో అక్కడ వాళ్ళు ప్రైసెస్ అనేది పెంచడం జరిగింది. సో ఇది 3rd రీజన్. నెక్స్ట్ 4th రీజన్ ఏంటి అంటే, జనరల్గా ఇప్పుడు ఇండోనేషియా, మలేషియా ఈ కంట్రీస్ ఉన్నాయి కదా, ఈ కంట్రీస్లో ఈ ఎఫెక్ట్ పడింది కదా, అంటే లేబర్ షార్టేజ్, లానినా ఇటువంటి వాళ్ళ వల్ల వాళ్ళకి చాలా తక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ చేయగలిగారు. మరి వాళ్ళు ఆ తక్కువ ఉన్న ఆయిల్తోనే ఎక్కువ సంపాదించాలి, నెంబర్ 1. నెంబర్ 2, ఫస్ట్ వాళ్ళ కంట్రీకే సరిపోవాలి, ఎక్స్పోర్ట్స్ అన్ని తర్వాత చూడాలి. ఎక్స్పోర్ట్స్ని అంతగా వాళ్ళు ఫేవర్ చేయలే. ఎక్స్పోర్ట్స్ని ఫేవర్ చేయకూడదు అంటే ఏం చేస్తుంది ప్రభుత్వం, ఎక్స్పోర్ట్ డ్యూటీస్ని, అంటే వేరే కంట్రీకి పంపిస్తే దానిపైన వేసే ట్యాక్సెస్ని బాగా పెంచుద్ది ఇటువంటి పరిస్థితిలో. సో ఇండోనేషియా, మలేషియా లాంటి కంట్రీస్ కూడా అదే చేసాయి, ఎక్స్పోర్ట్ డ్యూటీస్ని బాగా పెంచాయి అన్నమాట. దానివల్ల మనం అక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం కాబట్టి ఆ ఆయిల్ని మనకి చాలా కాస్ట్లీగా ఇక్కడ అయింది. సో ఈ 4 ప్రధానమైన కారణాలు ఇంటర్నేషనల్ ప్రైసెస్లో పెరగడం ఇది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? జనరల్గా 2 సొల్యూషన్స్ మనం చెప్పచ్చు. షార్ట్ టర్మ్ సొల్యూషన్, వెంటనే ప్రైసెస్ తగ్గాలి అంటే ఒకటి ఏంటంటే ఇంపోర్ట్ డ్యూటీస్ని తగ్గించాలి. ఇంపోర్ట్ డ్యూటీ అంటే ఏం లేదండి, ఇది మన ఇండియా, ఇది మలేషియా వాళ్ళు ఏదన్నా ఒకటి పంపించినప్పుడు ఆయిల్ని, ఆయిల్ ఇక్కడ ఎవరైనా తెచ్చుకుంటారు కదా, ఇక్కడ తెచ్చుకున్నప్పుడు దానిపైన ఇంపోర్ట్ డ్యూటీ వేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకరు మలేషియా నుంచి 100 రూపాయలు పెట్టి ఆయిల్ చేసుకుంటే, ప్రస్తుతం మన భారతదేశం దాదాపుగా ఆయిల్స్ పైన, వంట నూనెల పైన 30 to 50 అరౌండ్ ఒక 40% యావరేజ్గా విధిస్తుంది ఇంపోర్ట్ డ్యూటీ. సో ఆ ప్రైస్ 140, లాభం అన్నీ కలుపుకుంటే 180 అట్లా అమ్మాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఇంపోర్ట్ డ్యూటీస్ అనేది ప్రభుత్వం వేరే దేశాల నుంచి ఏమన్నా పదార్థాలు ఇక్కడ తెచ్చుకున్నప్పుడు విధిస్తుంది. సో జనరల్గా ఆయిల్ పైన చాలా ఎక్కువగా విధిస్తుంది అనమాట ఇంపోర్ట్ డ్యూటీ, అరౌండ్ 40% ఉంటుంది అది.
గవర్నమెంట్ ఈ విధంగా ఇంటర్నేషనల్ ప్రైసెస్లో బాగా రేట్లు పెరిగినా ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించలేదు. జనరల్గా ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే ఇది తగ్గించాలి, సో దట్ ప్రైజెస్ మరీ పెరగకుండా కొంచెం స్టెబిలైజ్ అవుతాయి. కానీ ప్రభుత్వం ఇప్పటివరకు అయితే వీటిని తగ్గించలేదు, దానివల్ల ఒక్కసారిగా ప్రైజెస్ పెరిగినాయి. సో షార్ట్ టర్మ్ సొల్యూషన్గా ప్రస్తుతానికి కొంత తగ్గిస్తే మంచిది, ఇది ఒక సొల్యూషన్. రెండో సొల్యూషన్, లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఏంటి అంటే, ఈ ప్రాబ్లం అంతా ఎందుకు వచ్చింది, అంతర్జాతీయ పరిస్థితుల్లో మార్పుల వల్ల వచ్చింది. ఇటువంటి మార్పులకి మనపైన ప్రభావం పడకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే స్వయం సమృద్ధి సాధించాలి. డొమెస్టిక్ ఆయిల్ ప్రొడక్షన్ అనేది పెంచాలి. డొమెస్టిక్ ఆయిల్ ప్రొడక్షన్ ఎట్లా పెంచాలి అంటే ఆబ్వియస్లీ ప్రభుత్వం ఇన్సెంటివ్స్ ఇవ్వాలన్నమాట. ఎందుకంటే ఈ ఆయిల్ ఫార్మింగ్ అనేది వెంటనే రావు రిటర్న్స్, దాదాపుగా 3 years అట్లా పడుతుంది అనమాట రిటర్న్స్ రావాలి అంటే. మరి అన్నాళ్ళు రైతులు నష్టపోకుండా ఆర్థికంగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా పండించాలి అంటే ఏం చేయాలంటే ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. ఇన్సెంటివ్స్ అంటే ఏంటంటే ఖచ్చితంగా మేము మీ దగ్గర మినిమం సపోర్ట్ ప్రైస్ ఇంత ప్రైస్ కన్నా తగ్గకుండా కొంటాము, ఎప్పుడన్నా ప్రాబ్లం వస్తే ఇన్సూరెన్స్ ఇప్పిస్తాము, అట్లాంటివన్నీ ఇన్సెంటివ్స్ ఇవ్వడం వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తాము, అటువంటి ఇన్సెంటివ్స్ బెనిఫిట్స్ ఇవ్వడం వల్ల ఎక్కువ మంది ఆయిల్ ప్రొడక్షన్ చేయడానికి మక్కువ చూపుతారు. తద్వారా ఆయిల్ ప్రొడక్షన్ డొమెస్టిక్గా పెరుగుద్ది, తద్వారా డిమాండ్ సప్లైలో ఒక బ్యాలెన్స్ వచ్చి ప్రైసెస్ స్టెబిలైజ్ అవుతాయి. సో ఈ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకొని ఇటువంటి బేసిక్ ఎసెన్షియల్స్ అయిన నూనెల ప్రైసెస్ అనేది స్టేబుల్ అవ్వాలని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం.